వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా వివిధ న్యూస్ పేపర్లో ఈ యొక్క న్యూ జాబ్ క్యాలెండర్కి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ వచ్చేటికి ప్రధానంగా న్యాయపరమైన సమస్యలు లేకుండా జాగ్రత్తలు, వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల అంటూ ప్రధానంగా ఇక్కడ రావడం జరిగింది అనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా ఈ యొక్క జిల్లాల పునర్విభజన ప్రక్రియ కానివ్వండి, అదేవిధంగా జోనల్ వ్యవస్థకు సంబంధించి క్లియర్గా తీసుకురావడం జరిగింది అనమాట. సో ఏ జోన్ పరిధిలోకి ఏ జిల్లాలు వస్తున్నాయి వీటన్నింటినీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే కొన్ని పోస్టులకు సంబంధించి ఎగ్జాంపుల్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కానిస్టేబుల్ పోస్టులు, అదేవిధంగా డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ నుంచి కమిటీ ఉంటుంది కదా, ఈ యొక్క కమిటీ నుంచి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ యొక్క టీచర్ పోస్టులు ప్రక్రియ అనేది ఉంటుంది అనమాట డిస్ట్రిక్ట్ వైజ్. సో వీళ్ళందరినీ మొత్తం ఎటువంటి న్యాయపరమైన చిక్కులు సమస్యలు లేకుండా క్లియర్గా దీనికి సంబంధించి ఆర్డర్స్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలన్నమాట. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత వీటికి సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి ప్రధానంగా అప్పుడు ఇబ్బంది పడటం కంటే ఇప్పుడే క్లియర్ చేసుకొని కొంచెం లేట్ అయినా సరే ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది అనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానం ప్రకారం 80,000 ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ఇంకో వారం 10 డేస్లో ఈ యొక్క ప్రక్రియ అనేది కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాడికి మరోపక్క గత నెల 23వ తేదీ నుంచి 30,000 ఉద్యోగాలు పడతాయి. అంటే వీటిని ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా ఫిల్ చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఎన్నో అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో మనం దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క అప్డేటు ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ సంబంధించి ఇప్పుడు ఇవాళ ఉద్యోగాలతో పాటుగా గ్రూప్ పోస్టులు కూడా ఉన్నాయి. దీంతో అప్పటి నుండి నోటిఫికేషన్ ఇవాళ రేపు వస్తాయంటూ నిరుద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నారు. సో ఈ యొక్క ఉగాది ఫెస్టివల్ అంటే తెలుగు వారికి న్యూ ఇయర్ లాంటిది అనమాట. సో ఈ యొక్క న్యూ ఇయర్కి సంబంధించి కూడా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని వీరు వెయిట్ చేశారు. కాకపోతే ఇక్కడ రిలీజ్ కాకపోవడానికి రీజన్ ఏంటనేది మనం క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఇక ఇదిగోండి, గ్రూప్ 1 పోస్టులు భర్తీ విషయంగా నేను గ్రూప్ 2కి సంబంధించి 10 రకాల పోస్టులకు సంబంధించి ఇలా కమిషన్కి సంబంధించి అందకపోవడమే కారణం అంటూ పోస్టుల రిజర్వేషన్ వివరాలు ఎలాంటి తప్పులు లేకుండా 1-2 సార్లు మొత్తం పరిశీలించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందన్నమాట. సో ఇది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్. మనకి గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 2 సంబంధించి కానివ్వండి, అదేవిధంగా డిఎస్సి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక అప్డేట్ కూడా మనకు క్లియర్గా గతంలో ఇవ్వడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా స్టడీకి సంబంధించి అనమాట ప్రధానంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీచింగ్ నాన్ టీచింగ్కి సంబంధించి కూడా మనం క్లియర్గా యూనివర్సిటీ వైజ్కి సంబంధించి గతంలో ప్రీవియస్ వీడియోస్లో చేయడం జరిగింది అనమాట. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఎవ్రీ డే టు డే అప్డేట్ అనేది మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఎవరైనా ఈ యొక్క ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోవడానికి కింద లింక్ అనేది ఇవ్వబడుతుంది ఎండ్లో అనమాట. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.